కేటీఆర్ సంబంధించి ఫార్ములా ఈ రేస్ కేసు మనం చూస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ కూడా కోర్టుకు హాజరైనటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏదైతే ఈ ఫార్ములా రేసు నిర్వహించి దాదాపు 50 కోట్ల పైగా కూడా మరి అవినీతి జరిగింది అనే దాని మీద కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. మంత్రులు కూడా నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి నిన్న కోర్టుకు వెళ్ళింది కేటీఆర్. దానికి సంబంధించిన వార్త చదివినిపించే ప్రయత్నం చేద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్తో 600 కోట్లు భారం పడేది అనే దాని మీద కూడా చూస్తూ ఉన్నాము. సో 2 సీజన్లు రేస్ కోసమే 75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందట. 54.88 కోట్ల హెచ్ఎండిఏ నిధులు చెల్లించారు. సో అంతా తానై కథ నడిపించినటువంటి కేటీఆర్, నాటి మంత్రి కేటీఆర్ 77 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి ఏసీపీ, కోర్టుకు హాజరైన కేటీఆర్ సహా నిందితులు, 1,00,000 పూచికత్తు, 2 జమానత్తు కోరినటువంటి కోర్టు అనేది తెలుస్తూ ఉంది. నిన్న కేటీఆర్ హాజరైనటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మొత్తం 75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందనేది అవినీతి నిరోధక శాఖ ఏసీబీ పేర్కొంది. సో రేసుకు సంబంధించిన 9-10 సీజన్ల కోసం ఈ మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేశారనేది తెలిపింది. అంతేకాకుండా 10, 11, 12న సీజన్లకు సంబంధించినటువంటి ఒప్పందం కూడా అమల్లోకి వచ్చి ఉంటే ప్రభుత్వంపై కూడా 600 కోట్ల భారం పడేది అనేది వెల్లడించింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో కూడా 17 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి. 10, 11, 12 ఒకవేళ ఈ సీజన్లు కూడా నిర్వహించి దానికి సంబంధించినటువంటి తీసుకుంటే మాత్రం ముందుకెళ్తే మాత్రం దాదాపు 600 కోట్ల భారం పడేది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ఈ ఫార్ములా రేస్కి సంబంధించి అయిపోగానే ఇక్కడ సంస్థ ఇక్కడ నిర్వహించకపోవడం వల్ల కూడా ఇప్పుడు ఎంత జరిగింది అని అంటే 75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. అంటే 75 కోట్లు అని అంటే ఒకసారి ఆలోచించండి ఎంత ప్రజా ధనం దుర్వినియోగం జరిగిందనేది స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ 10, 11, 12 ఈ సీజన్లు కూడా నిర్వహించి ఉంటే ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ లేకపోతే లీగల్గా ముందుకెళ్ళి ఒప్పందం చేసుకుంటే మాత్రం 600 కోట్ల వరకు కూడా ఇక్కడ ప్రజాధనం మరి ఖర్చు పెట్టే అవకాశం ఉండేది. అవినీతి జరిగేటటువంటి నేపథ్యం కనిపించేది అనే దాన్ని కూడా ఇక్కడ కొంతమంది అధికారులు భావిస్తున్న పరిస్థితి. సో నేను కోర్టుకు వెళ్ళిన కేటీఆర్ వెళ్ళిన తర్వాత సో కేటీఆర్ తరపు నుంచి న్యాయవాది ఎవరైతే ఉన్నారో తను కూడా మరి పిటిషన్లో వాదనలు వినిపించినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా అనిపించింది. ఈ ఆగస్టు 25 తారీఖు నాడు వాయిదా పడ్డటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాము. సో మరి చూడాలంటే చాలా రోజుల నుంచి కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఇష్యూ నడుస్తూ ఉంది. కేటీఆర్ సంబంధించి ఫార్ములా ఈ రేస్ సంబంధించి కూడా సో తను అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ కావాలనేది కొత్త వైపు నుంచి వినిపిస్తూ ఉంది. ఒకవైపు నుంచి ఇంకోవైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నది, సో ఇక్కడ అసలు ఈ డబ్బు అనేది ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి వెళ్ళింది తప్ప ఎక్కడ అవినీతి జరిగింది అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సో జరగకుండా కూడా ఆ రేసు వల్ల ఎక్కడ అనుమతి పొందకుండా ఇటు ఆర్బీఐ కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అనుమతి లేకుండా డైరెక్ట్గా కేటీఆర్ ఇష్టానుసారంగా ఎట్లా ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తూ ఉంటాడు, ఎట్లా బదిలీ చేస్తూ ఉంటాడు, ఎట్లా పంపిస్తూ ఉంటాడు అనుమతులు లేకుండా అనేదాన్ని కూడా స్పష్టంగా ఒకటి వినిపిస్తూ ఉంది. ఈ విషయంలో కూడా కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా కేటీఆర్ జైలుకు పోయేటటువంటి పరిస్థితి ఉందనేది కొంతమంది న్యాయ నిపుణులు మాట్లాడుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఎట్లా ఇష్టానుసారంగా అంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. దేనికైనా కూడా ఒక సంస్థ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవాలన్నా లేకపోతే కొన్ని ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి మనం ఈ ఫార్ములా కావచ్చు ఇంకోటి నిర్వహించాలంటే కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇష్టానుసారంగా మనం పెట్టాల్సినడానికి వీలేదు. ఆ లోకాలిటీ పర్మిషన్ ఉండాలి, లేకపోతే దానికి సంబంధించిన శాఖ అధికారి పర్మిషన్ ఉండాలి, మంత్రి పర్మిషన్ ఉండాలి, ముఖ్యమంత్రి పర్మిషన్స్ వరకు కూడా అన్నీ గ్రాంటెడ్ అయి ఉంటేనే ఈ డబ్బులు బదిలీ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఎట్లాంటి బదిలీ చేయకుండా అప్పుడు ఉన్నటువంటి కలెక్టరు, అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనరు, సో వీళ్ళందరూ కూడా కేటీఆర్ పేరు చెప్పుకొని కేటీఆర్ ఆమోదించమని చెప్పాడు అనే దాని మీద చెప్పుకొని దీని డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇదంతా కూడా ప్రజాధనమే ఇదంతా కూడా ఎవరిదో లేకపోతే కేటీఆర్దా ఇంకోరిదా అని చెప్పడానికి లేదు. సో జరిగిన తర్వాత ఈ ఫార్ములా రేస్ అంటే ఆయన ఏం చేసిండు, తప్పుకోవడం వల్ల ఏం జరిగింది, ఆ డబ్బులు అనేది అక్కడ స్టక్ అయిపోయింది. ఇంకోసారి రేసు కూడా నిర్వహించలేదు. అప్పుడు ప్రభుత్వం చేంజ్ అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ఇట్లా అంటే ముందుగానే ఒక ప్లకడ్బందీతో ఒక ప్లానింగ్తో మీరు నిజంగా హైదరాబాద్కి తెలంగాణకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి అని అనుకున్నప్పుడు
ముందుగానే ఈ సంస్థ ఏది ఫండింగ్ చేస్తూ ఉంది, ఏది ఇక్కడ నిర్వహించాలని ఆసక్తిగా చూపుతున్నది, దాని బ్యాక్గ్రౌండ్లో ఏంటి, గతంలో నిర్వహించింది మరి ఇప్పుడు నిర్వహించడానికి రెడీగా ఉన్నదా అనే దాని కూడా మరి ఇవన్నీ కూడా ముందుగానే పరిశీలన చేసుకోవాలి కదా, ముందు చూపు ఉండాలి కదా. సో మరి ఇక్కడ ఏం జరిగింది ఆ సంస్థకి ఇటు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మధ్యలో ఏం రాయబారాలు ఒప్పందాలు ఏం జరిగాయేందో తెలియదు. ఇదే అంశం సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. సో ఇక్కడ అవినీతి జరిగిందనేది ఇక్కడ హైడ్రా అది ఇక్కడ ఎవరైతే అధికారులు కావచ్చు, కోర్టు కావచ్చు భావిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తున్నది. సో ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మరి 25 తారీఖున ఏం జరగబోతూ ఉన్నది, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, లేకపోతే దానికి సంబంధించిన అధికారులు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, వీళ్ళు ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెల 25 తర్వాత అంటే ఆగస్టు 25 తారీఖు తర్వాత ఒక కీలకంగా కానున్నది ఈ కేసుకు సంబంధించి కూడా. ఇక్కడ నుంచి ఒక పులి స్టాప్ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఎన్ని రోజుల వరకు కూడా ఏసీపీ మరి విచారణ చేసింది, దీనికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించి ఇటు కేటీఆర్ని కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, దాదాపు ఒక 6 వరకు కూడా కమిషనర్లు వీళ్ళందరినీ కూడా గతంలో దీనికి పాల్పడినటువంటి వారి అధికారులందరినీ కూడా విచారణ చేపట్టింది, వారు ఇన్వెస్టిగేషన్ చేసింది. సో ఎందుకు చేసిరు, ఏం చేయాల్సిన అవసరం వచ్చింది, ఆ సంస్థ ఎందుకు మిమ్మల్ని ఒప్పించింది, ఎందుకు నిర్వహించలేకపోయారు ఈ రేస్కి సంబంధించినటువంటి కారుకు సంబంధించి కూడా, సో ఏం జరిగింది అనే దాని మీద కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగింది. 77 పేజీలకు సంబంధించి కూడా మరి దీంట్లో దర్యాప్తు మనకు కనిపిస్తూ ఉన్నది స్పష్టంగా ఛార్జ్షీటు. సో మరి ఈ 25 తారీఖే ప్రామాణికం కాబోతూ ఉన్నది. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, దీనికి సంబంధించినటువంటి అధికారులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అయిందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ ఏమనుకుంటున్నారు, ఈ ఫార్ములా రేస్ సంబంధించి నిజంగానే అప్పుడున్నటువంటి ప్రభుత్వం, కేటీఆర్, మిగతా అధికారులు కూడా ఇక్కడ హైదరాబాద్కి తెలంగాణకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి చేసిరా, లేకపోతే దీంట్లో ఏమైనా అవినీతి జరిగి ఉంటుందా అనే దాని మీద కూడా మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.